కలియుగ ఆరంభంలో శ్రీనివాసుడు వైకుంఠం నుంచి భూలోకానికి భక్తులను అనుగ్రహించడానికి సప్తగిరిలోని నారాయణగిరిపై తొలిసారిగా మోపిన పాదాలే శ్రీవారి పాదాలు. శ్రీవారు స్వయం వ్యక్త సాలగ్రామ అర్చావతారంలో కొలువై తిరుమల క్షేత్రంలో భక్తుల పూజలు అందుకుంటున్నారు. భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రోజు సోమవారం సిద్ధయోగంతో కూడిన శుభముహూర్తంలో శ్రీవారు అర్చావతారంలో వెంకటాద్రి శిఖరంపై కొలువయ్యారని పద్మపురాణం పేర్కొంటోంది. సాక్షాత్తు సృష్టికర్త బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి పాదాలను కడిగి పరవశించినట్లు పురాణోక్తి. తిరుమలగిరిలోనే ఎత్తైన ప్రాంతం నారాయణగిరి. ఈ ప్రాంతమే శ్రీవారు మొట్టమొదటిసారిగా పాదాలను మోపిన పుణ్య ప్రదేశంగా నేడు భక్తుల పూజలు అందుకుంటోంది. తిరుమలేశుని ఆలయానికి 4 కిలోమీటర్ల దూరంలో అతి ఎత్తైన పర్వత ప్రాంతంగా అలరారుతున్న నారాయణగిరిపై శ్రీవారు తొలి పాదం మోపారు. కాగా శిలాతోరణం వద్ద 2వ పాదం మోపి ఆనంద నిలయంలో అర్చాస్వరూపంగా వెలిశారని ఓ కథనం. ఈ ప్రదేశంలో శ్రీవారి పాదాలు సుమారు 13 అంగుళాల పొడవుతో పూజనీయంగా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ భాగంలో కానవచ్చే తిరుమలేశుడి దివ్య సన్నిధానాన్ని వేల కోట్ల తేజోమయ కాంతులతో ధగధగాయమానంగా వెలిగిపోయే బంగారు గోపురాన్ని తిలకించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందుతారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. గిరిలోని శ్రీవారి పాదాలకు ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుద్ధ ద్వాదశి రోజు టీటీడీ ఆధ్వర్యంలో ఛత్ర స్థాపనోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. అర్చకులు సుగంధభరిత మంగళ ద్రవ్యాలతో శ్రీవారి పాదాలకు అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు.